హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. ఈరోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో తెలంగాణలో మిగతా ఉద్యోగాల సంగతి ఏంటంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. అండ్ ఒక నోటిఫికేషన్ కూడా మనకు రిలీజ్ కావడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ కావచ్చు. అండ్ ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ మరొక అప్డేట్ చూడవచ్చు. టెట్ ప్రాథమిక కీకి సంబంధించి కావచ్చు. అదేవిధంగా అండ్ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు. ఇలా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో వీటన్నిటి గురించి వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద జనరల్ స్టడీస్ కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాను. సో వీటన్నిటి మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. జస్ట్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీని ఎంచుకున్న తర్వాత తిరుపతి దోమటి అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. నన్ను ఫాలో అయినట్లయితే రెగ్యులర్గా మీరు వీటికి సంబంధించిన అప్డేట్స్ అయితే పొందుంటారు. ఇక అకాడమీలో బెస్ట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ 1 year సబ్స్క్రిప్షన్ పైన 6 months ఆఫర్ అయితే ఉంది. ఇంకా అదే కాకుండా మీకు ఇక్కడ ఆస్క్ మీ ఎనీథింగ్ లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మీకున్నటువంటి డౌట్స్ను లైవ్లో వీళ్ళు క్లారిఫై చేస్తుంటారు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన కోర్స్ అయితే మీకు ఇక్కడ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇంకా వీళ్ళు ఫ్రీగా గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. ఈ గ్రాండ్ టెస్ట్లు రాసి మీరు ఫ్రీ స్కాలర్షిప్ అవార్డ్స్ కింద సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే జూన్ 18, 19, 25, 26లో మీకు గ్రాండ్ టెస్ట్లు అయితే ఉన్నాయి. సో అవి మనకు ఎస్ఐపిసికి సంబంధించి ఎంటైర్ సిలబస్ పైన అండ్ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఎంటైర్ సిలబస్ పైన ఈ సంబంధించినటువంటి టెస్ట్లు అయితే ఉంటాయి. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు త్రూ లింక్స్ ద్వారా వెళ్ళి వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే పొందవచ్చు. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మిగతా ఉద్యోగాల సంగతి ఏంది అనే టైటిల్ తోటి మనకి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. 80,000 ఖాళీల్లో 35,000 పోస్టులకే అనుమతులు అంటే ఇక్కడ ఇచ్చారు. సో నోటిఫికేషన్లు ఇచ్చింది 17,000 ఉద్యోగాలకే. నాన్చుడు ధోరణితో కాలం వెల్లదిస్తున్నటువంటి సర్కార్ గ్రూప్ 1 పోలీస్ తప్ప మిగిలిన పోస్టులపై నో క్లారిటీ. ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చిన పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తలే అంటే ఇక్కడ చూడవచ్చు. రిక్రూట్మెంట్ బోర్డుల్లోనే ఖాళీలు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఒకసారి దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే సో ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర సర్కార్ నాన్చుడు ధోరణి అవలంబిస్తుంది. 80,000 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేసేందుకు వెంటనే నోటిఫై చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించి 3 నెలలు అవుతుందా, అడుగు ముందుకు పడటం లేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పోస్టులకు ఫైనాన్స్ పర్మిషన్లు, నోటిఫికేషన్లు ఇవ్వడంలో సర్కారు జాప్యం చేస్తుంది. ఇప్పటిదాకా 35,000 ఉద్యోగాల భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇందులో పోలీసు డిపార్ట్మెంట్తో పాటు గ్రూప్ 1 పోస్టులు కూడా ఉన్నాయి. ఇటీవల మున్సిపల్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా మనకు 1,400 పోస్టుల భర్తీకి పర్మిషన్ వచ్చింది. అయితే ఎక్కువ మంది నిరుద్యోగులు అప్లై చేసుకునేటువంటి గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 అండ్ అదేవిధంగా గ్రూప్ 4 పై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలకు సంబంధించి నామమాత్రపు కసరత్తు చేసి వదిలేశారు. సో ఫైనాన్స్ అప్రూవల్ ఇచ్చిన పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా చాలా సమయం తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. సో పోస్టులను భర్తీ చేసే రిక్రూట్మెంట్ బోర్డుల్లోనే ఖాళీలు దర్శనమిస్తున్నాయని, దీంతో నోటిఫికేషన్లు మరింత ఆలస్యం అవుతుందంటూ తెలుస్తున్నట్టు ఇక్కడైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మనకు ముఖ్యంగా టీఎస్పీఎస్సీలోనే మనకు ఖాళీలు ఉన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే క్లియరెన్స్ ఎప్పుడు ఇస్తారో, సో గ్రూప్ 4 ఉద్యోగాలపై లెక్కలు ఇవ్వాలని సీఎస్ గత నెల 29 దాకా డెడ్లైన్ పెట్టారు. అయితే ఇప్పటి వరకు అన్ని డిపార్ట్మెంట్ నుంచి గ్రూప్ 4 పోస్టుల ఖాళీలపై స్పష్టత రావడం లేదు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన ఖాళీల లెక్క ప్రకారం మనకు ఈ గ్రూప్ 4 కింద 9,168 పోస్టులు అయితే ఉండేది. ఇది కాస్త పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. 3 నెలలుగా కసరత్తు చేస్తున్నారు. కానీ ఎక్కువ మంది అప్లై చేసుకునేటువంటి గ్రూప్ 4 పోస్టులకు పూర్తి స్థాయిలో అప్రూవల్ ఇవ్వడంలో ప్రభుత్వం మీనామేషాలు లెక్కిస్తుంది. సో గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 పోస్టులపై ఊసే ఎత్తడం లేదు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిన తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉండేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటి నుంచి ఖాళీలు, రోస్టర్ పాయింట్లు కసరత్తు చేస్తే కానీ ఆ ఫైల్ అప్పటి వరకు పూర్తి కాదని ఆఫీసర్లు అంటున్నారు. సో మరోవైపు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మొత్తం 12,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని సీఎం కేసీఆర్తో పాటు మంత్రి హరీష్ రావు మనకు పలుసార్లు ప్రకటించడం జరిగింది. అందులో 10,000 ఉద్యోగాలు మెడికల్ రిక్రూట్మెంట్ ద్వారా బోర్డు ద్వారా భర్తీ చేస్తామన్నారు. అయితే ఇంతవరకు ఫైనాన్స్ అప్రూవల్ మాత్రం ఇవ్వలేదంటూ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ కూడా మొదలు పెట్టలేదు. సో ఉద్యోగాల భర్తీలో ఫైనాన్స్ క్లియరెన్సీ తప్పనిసరి. ఆ ఉత్తర్వులకు అనుగుణంగానే రిక్రూట్మెంట్ బోర్డులు నోటిఫికేషన్లు జారీ చేస్తాయి. ఇప్పటి వరకు 35,000 పోస్టులకు అనుమతులు ఇస్తే ఇందులో 2 నోటిఫికేషన్లు మాత్రమే జారీ చేశారు.
చేశారు. సో గ్రూప్ 1లో 503 కావచ్చు, అదేవిధంగా మనకు పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చాయి. మిగతా 18,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. వీటిని మరింత టైం తీసుకుంటున్నారు. సో వైద్య ఆరోగ్య శాఖలో 2,600 పోస్టులతో పాటు మరిన్ని శాఖలకు చెందిన కొన్ని పోస్టులు ఉన్నాయి. సో ఫైర్ సర్వీస్ కావచ్చు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కావచ్చు, అటవీ శాఖల్లో 3,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డులు ఇంకా ప్రాసెస్ కూడా మొదలు పెట్టలేదని తెలిసిందంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగులో చూడవచ్చు. సో ఇవి మనకు తెలంగాణలో ఉన్నటువంటి మిగతా ఉద్యోగాల పరిస్థితి అంటే ఇక్కడ వెలుగులో చాలా మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మిగతా ఉద్యోగాలకు ఓవరాల్గా కొంత ఆలస్యమయ్యేటువంటి ఛాన్స్ ఉందంటూ కూడా ఇక్కడ వెలుగులో అయితే ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 1326 డాక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వీటి యొక్క భర్తీ ప్రక్రియ అయితే ఉంది. జూలై 15 నుండి అండ్ ఆగస్టు 14 వరకు దరఖాస్తుల స్వీకరణ అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఇచ్చారు. దివ్యాంగులకు అయితే 10 ఏళ్ల వయో సడలింపు అయితే ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే వీటికి సంబంధించి ఎంబీబీఎస్ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనకు వచ్చిన నోటిఫికేషన్లు ఇక్కడ మీరు చూడవచ్చు. 503 పోస్టులకు గ్రూప్ 1 వచ్చింది, 17,000 పోస్టులకు పోలీస్ నోటిఫికేషన్ అండ్ టీఎస్ఎస్పీడీసీఎల్లో జేఎల్ఎం కావచ్చు, జూనియర్ ఇంజనీర్కి సంబంధించినటువంటి పోస్టులకు 1271 పోస్టులకు ఇక తాజాగా మనకు 1126 పోస్టులు. ఇవి మనకి ఇప్పటి వరకు వచ్చినటువంటి నోటిఫికేషన్లు అంటే ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి మనకి ఇక్కడ హరీష్ రావు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఈ 9,200 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అంటూ ఇక్కడ హరీష్ రావు చెప్పినట్లు ఒక అప్డేట్ చూడవచ్చు. మనకి ఇది ఇక్కడ వెయిట్ న్యూస్లో రావడం జరిగింది. అదేవిధంగా నమస్తే తెలంగాణలో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. ఒకసారి చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చారనేది. తెలంగాణ వచ్చిన తర్వాత 135,000 ఉద్యోగాల నియామకం పూర్తి చేశామని హరీష్ రావు తెలిపారు. తాజాగా ప్రకటించినటువంటి 91,000 ఉద్యోగాల్లో 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు. సో 35,000 కాదు, మనకు 35,000 ఉద్యోగాలకు సంబంధించి ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చింది. 35,000కి ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు. త్వరలోనే 9,200 గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాబోతున్నట్లు వెల్లడించారు. సో ఏడాదిలోపే ఈ ఉద్యోగాలని భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక నుంచి ఏటా జాబ్ క్యాలెండర్ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపినట్టు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ దానికి సంబంధించిన అప్డేట్ పేపర్లో కూడా మనం చూడవచ్చు. 90% ఉద్యోగాలు స్థానికులకే, చిత్తశుద్ధితో చదివితే లక్ష్య సిద్ధ సులువు. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నిపుణుల ఆధ్వర్యంలో యువతకు దిశానిర్దేశం. అవగాహన కల్పించినటువంటి మల్లవరపు బాలలలిత, వేపా అకాడమీ డైరెక్టర్ సిఎస్ వేపా అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో తెలంగాణ వచ్చిన తర్వాత 135,000 ఉద్యోగాలు పూర్తి చేశామని హరీష్ రావు మనకి దీనిలో అయితే తెలపడం జరిగింది. సో దీనిలో భాగంగా మనకు నెక్స్ట్ త్వరలో 9,200 గ్రూప్ 4 నోటిఫికేషన్లు రాబోతున్నట్లు పేర్కొనడం జరిగింది. సో ఈ ఏడాదిలోపే ఉద్యోగాలని భర్తీ చేస్తామని చెప్పి స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రూపొందించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు వెల్లడించారు. సో సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిన్న జరిగినటువంటి ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో సో ఇటువంటి వాక్యాలు మనకు ఇటువంటి ప్రకటన అయితే మనకు హరీష్ రావు గారు చేయడం జరిగింది. సో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని, నెక్స్ట్ త్వరలోనే గ్రూప్ 4 నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఇక్కడైతే చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ టెట్ ప్రాథమికకి అయితే నిన్న ఈవినింగ్ రిలీజ్ కావడం జరిగింది. ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్లో అయితే నేను షేర్ చేశాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాటిని చూడండి. దీని కింద కూడా లింక్ ఇస్తాను. ఇంకా చూసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి. దీనికి సంబంధించిన మనకి ఈవినింగ్ అయితే టెట్కి అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కూడా మన ఛానల్లో ఉంది, మన ఛానల్ యాప్లో ఉంది. ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే దాన్ని చూసి నచ్చితే మీకు ఆ కోర్స్ తీసుకోండి. ఇక నెక్స్ట్ ఫేక్ సర్టిఫికేట్లతో కొలువులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 200 మందికి పైగా కాంట్రాక్ట్ లెక్చరర్లకు నోటీసులు ఇవ్వమని ఇంటర్ కమిషన్. సో కొంప ముంచినటువంటి కువెంపు ఎస్ఆర్టీఎం యూనివర్సిటీలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనకి ఇవ్వడం జరిగింది. సో కాంట్రాక్ట్ లెక్చరర్ కొందరు యూజీసీ గుర్తింపు లేనటువంటి వర్సిటీల నుంచి సర్టిఫికేట్ పొందినట్లు అధికారులు గుర్తించారు. సో వీరిలో చాలామంది సో కొన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి అంటే యూజీసీ గుర్తింపు లేని యూనివర్సిటీలకు వెళ్ళి తీసుకొచ్చుకున్నటువంటి అభ్యర్థులే ఉన్నారట సర్టిఫికేట్స్. వాటికి సంబంధించి ముఖ్యంగా ఈ కువెంపు కావచ్చు, కర్ణాటక యూనివర్సిటీస్లో ఉన్నటువంటి కావచ్చు, అదేవిధంగా ఇంకా నాందేడ్ అని చెప్పేసి యూపీ, భోపాల్, అదేవిధంగా అలహాబాద్, ఇట్లా వివిధ యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చుకున్నటువంటి సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయట. వాటికి యూజీసీ గుర్తింపు లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరేషన్పై ఫేక్ సర్టిఫికేట్లు అడ్డంకిగా మారాయి. సర్కార్ జూనియర్ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్ట్ లెక్చరర్లు దాదాపుగా 200 మందికి పైగా ఈ ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారంట. సో వీళ్ళలో మెజారిటీ ఆఫ్ ఫేక్ సర్టిఫికేట్లు మనకు కర్ణాటకలో ఉన్నటువంటి ఈ కువెంపు కావచ్చు, మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎస్ఆర్టీఎం యూజీసీ గుర్తింపు లేని యూనివర్సిటీల సర్టిఫికేట్లు అంటూ తేల్చినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం వీటిపైన ఎటువంటి చర్య తీసుకుంటుందో చూడాలి. సో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం మనకు ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. జమ్మిగుంటలో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వ డిగ్రీ పీజీ కాలేజీల్లో ఎంకామ్, ఎంఎస్సి జువాలజీ సబ్జెక్టు బోధించుటకు అర్హులైనటువంటి గెస్ట్ ఫ్యాకల్టీ అభ్యర్థులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా మనకు కళాశాల ప్రిన్సిపల్ అయితే ఇక్కడ నాగేందర్ గారు ఒక ప్రకటన పేర్కొన్నారు. సో 18 లోపు వీటికి సంబంధించినటువంటి దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి కూడా మనకైతే చెప్పడం జరిగింది. సో అక్కడ దానికి సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. 55% అనేటువంటిది బీసీ, ఓసీ అభ్యర్థులకు ఉండాలి పర్సెంటేజ్, ఇది పీజీలో. అదేవిధంగా 50% అనేటువంటిది ఎస్సీ అభ్యర్థులకు ఉండాలి. అదేవిధంగా పీహెచ్డీ, నెట్, స్లెట్ లాంటి
కనుక ఉన్నట్లయితే మీకు కొంత ప్రియారిటీ ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది. 22 వీటికి సంబంధించిన ఇంటర్వ్యూ ఉంటుందట. ఎవరైనా ఉంటే వాటికి అప్లై చేసుకోండి. సో మరొకసారి ఇక్కడ డాక్టర్ పోస్టులకు సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. ఆల్రెడీ మీకు అక్కడ చెప్పాను ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్లో గ్రూప్ 4 పోలీస్ జాబ్స్ కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు యూజ్ అయ్యే విధంగా 3000 బిట్స్ తోటి అయితే టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే యాప్ను డౌన్లోడ్ చేసి వీటికి సంబంధించినటువంటి వాటిని పర్చేస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. 150 రూపీస్కి 6 మంత్స్ వ్యాలిటీ తోటి అయితే ఈ కోర్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకా గ్రూప్ 4కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిటీతో అందిస్తున్నాం. చాలా మంచి ఫ్యాకల్టీస్ తోటి క్లాస్ అయితే చెప్పించడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది. ఫ్రీ కంటెంట్ విన్న తర్వాత నచ్చితేనే మీరు ఆ వీడియో కోర్సెస్ బై చేయండి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అందుబాటులో ఉన్నాయి అండ్ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. ఒకసారి అయితే చెక్ చేయండి, యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ముందు మీకు మంచి కంటెంట్ అందుతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఈరోజు నిత్య జీవితంలో సైన్స్ ప్రశ్నలు అంటే ఇక్కడ ఒక మంచి అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో మనకు సైన్స్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు, సో వాటికి సంబంధించి ముఖ్యంగా మనకి ఏదైతే డే టు డే లైఫ్లో యూజ్ అయ్యే సైన్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. వాటిని ఎట్లా చదవాలి, ఎట్లా ఏ విధంగా చదివితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందంటూ ఇక్కడ మనకు వెలుగులో ఇచ్చారు. సో ప్రతిరోజు ఇస్తున్నారు. సో వీటన్నిటి మీరు కట్ చేసి పెట్టుకోండి, మీ ప్రిపరేషన్కు చాలా యూజ్ అవుతుంది. ఇంకా అదేవిధంగా మోడీ ఉద్యోగ ప్రకటన నా డిమాండే అంటే ఇక్కడ మనకు ఒక అప్డేట్ చూడవచ్చు. తెరాస పాలనలో 132,000 ఖాళీలు భర్తీ, మరో 82,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, స్కిల్ అప్ స్కిల్ రీస్కిల్తో రానింపు అంటే ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఉద్యోగార్థులంతా కష్టపడి చదవాలి, అవకాశాలు దండిగా ఉన్నాయి, దేశానికి ఆదర్శంగా పల్లెల అభివృద్ధి, ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో నిన్న సిరిసిల్లలో జరిగినటువంటి ఒక మీటింగ్లో మనకు కేటీఆర్ గారు సో మనకి ఏదైతే నిన్న 10 లక్షల ఉద్యోగాలు మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో రిలీజ్ చేస్తామని చెప్పింది కదా, సో దాని ప్రకటనకు నా డిమాండే అంటూ ఇక్కడ మన కేటీఆర్ గారు చెప్పినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ విద్యుత్ శాఖలో కొలులకు సిద్ధమయ్యేదేలా అంటూ ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో రీసెంట్గా మనకి ఏదైతే ఎస్పీడీసీఎల్లో 1200 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కదా, దానిలో మనకు జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులు లాంటి పోస్టులు ఉన్నాయి. సో వాటికి ఎలా విధంగా ప్రిపేర్ కావాలి, పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది అంటూ ఇక్కడ మంచి అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఎవరైనా అప్లై చేసిన అభ్యర్థులు ఉంటే ఈనాడు న్యూస్ పేపర్ సంబంధించినటువంటి అప్డేట్ చదవండి, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక అగ్నిపథ్లో ఉజ్వల భవిష్యత్తు అంటూ చూడవచ్చు. ప్రధాని దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం, దీంతో సాయుధ దళాల సామర్థ్యం పెరుగుతుంది, ఎన్సీసీ క్యాండిడేట్లకు నియామకాల్లో వెయిటేజీ, అగ్నివీరులకు సిఆర్పిఎఫ్లో ప్రాధాన్యం అంటే ఇక్కడ చూడవచ్చు. హోంశాఖ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ అగ్నిపథ్లో అంత లేదు అంటే ఇక్కడ చూడవచ్చు. సో 4 ఏళ్ల తర్వాత మాట ఏంటి, సర్వీస్ పూర్తి చేసి బయటకు వచ్చాక మళ్ళీ ఉద్యోగం వెతుక్కోవాలా, తాత్కాలిక ఉద్యోగాల్లో చేరిన వారు అంకిత భావంతో పనిచేస్తారా. సో యువత జీవితాల్లో జీవితంతో కేంద్రం మాట్లాడుతుంది కాంగ్రెస్, అదేవిధంగా రక్షణ నిపుణుల విమర్శ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో నిన్న మనకు ఏదైతే వచ్చిందో అది ఈ అగ్నిపథ్కి సంబంధించినటువంటి పథకం ఉంది, దానిపైన కొన్ని విపక్షాలు అయితే సో ఇటువంటి కామెంట్ చేస్తున్నాయి. కాకపోతే బీజేపీ గవర్నమెంట్ మాత్రం ఇది ఒక ఉజ్వల భవిష్యత్తు అని చెప్తుంది. మరి చూద్దాం దీనికి సంబంధించి ప్రభుత్వం ముందు ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటే వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ ఉంటాయి. థ్యాంక్స్ యూ.